హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాన్ని సందర్శించినా జనం వెల్లువలా వస్తున్నారు. ఆయన ప్రకాశం జిల్లా వెళ్ళినా జనం వస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలకెళ్ళినా జనం వస్తున్నారు. ఆయన ఉభయ గోదావరి జిల్లాలకెళ్ళినా జనం వస్తున్నారు. సో ఎక్కడ చూసినా వెల్లువల ఒక తరంగంలా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి కెరటంలా జనం జగన్ వెంట ఉంటున్నారు. మరి అలాంటి సందర్భంలో వచ్చే జనమంతా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారా? మరి ఓట్లు వేసి గెలిపిస్తారా అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఏ ఒక్క పార్టీని కూడా ప్రశంసించే విధంగా, కించపరిచే విధంగా నేను ఈ వీడియోని కంటెంట్ను రూపొందించుకోవాలని అనుకోవడం లేదు. కాబట్టి ప్రేక్షకులకు విజ్ఞప్తి, కేవలం ఇక్కడ ఒక వ్యూహాత్మక నిర్ణయం పట్ల మాత్రమే నేను ముఖ్యంగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ విషయాన్ని గమనంలోకి ఉంచుకొని మీరు కామెంట్ చేయాల్సినటువంటిగా అభిప్రాయపడుతున్నాను. ఇక అసలు విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తే దివంగత నేతలుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ నేటి తరం యువతకి తెలుసు. ఈ వాస్తవాన్ని ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. ఒక పార్టీని మరొక పార్టీ కూడా గౌరవించుకుంటారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సౌమ్యంగా, జగన్మోహన్ రెడ్డి కొంత మాస్కి దగ్గరయ్యే విధంగా రాజకీయాలు చేస్తూనే ఉంటారు. జగన్ చంద్రబాబు కంటే వయసు రీత్యా చాలా చిన్నవాడైనా కానీ చంద్రబాబుకి సమతూగే సమవుజ్జిగా ఆయన రాజకీయాన్ని నిలుపుతూ ఉంటారని మనకి గతించినటువంటి కాలం ద్వారా ఆధారాలు దొరుకుతాయి. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అప్పటి కూటమి ప్రభుత్వం ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా 2019కు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు పదవి నుంచి దూరం జరిగారు. జగన్మోహన్ రెడ్డి పదవిని అలంకరించారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు పదవిని అలంకరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి సందర్భంలో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ జనం తామర తంపరలాగా వస్తున్నారు. మరి దీని వెనక వాళ్ళు సమీకరిస్తున్నారా, లేక జనం వాళ్ళకై వాళ్లే వస్తున్నారా అనేటువంటి ప్రశ్న అన్ని పక్షాల వారిని కూడా వేధిస్తుంది. సో జగన్ ఎక్కడికి వెళ్ళినా వేలల్లో జనం కనిపిస్తున్నారు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రలో అయితే ప్రజాదరణ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది అంటుంటారు. ఇందుకు సామాజిక రాజకీయ సమీకరణాలు కూడా కలిసొస్తున్నాయి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్తే ఇసుకేస్తే రాలనంత జనం వస్తారని పత్రికల్లో వస్తున్నటువంటి వ్యాసాలు, కథనాలు, అదేవిధంగా మీడియాలో ప్రసారమవుతున్నటువంటి వీడియోల ద్వారా జనం దృష్టికి వస్తుంది. సొంత నియోజకవర్గం కదా, ఆ మాత్రం జనం వెళ్ళరా అని ప్రత్యర్థులు, సొంత పార్టీ నాయకులు కూడా ప్రశ్నించవచ్చు. మొన్ననే నెల్లూరు జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవటానికి జగన్ వెళ్ళిన సందర్భంలో కూడా నెల్లూరు జిల్లాలో కూడా తండోపతండాలుగా జనం వచ్చారు అని అనుకూల పత్రికలోనూ అదేవిధంగానూ మీడియా ద్వారా రిపోర్ట్ చేయడం జరిగింది. తద్వారా జనానికి కూడా ఒక క్లియర్ ఇండికేషన్ అయితే వెళ్ళింది. జగన్ వస్తున్నారు అంటే జనం ఉంటారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కొంత కలగజేసింది. ఇక జగన్ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఆ మాత్రం జనం రావడం ఆశ్చర్యం కాదు అని కూడా కొంతమంది సామాజిక విశ్లేషకులు పేర్కొంటారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. అదేవిధంగా జనాలు వచ్చారు. పక్క జిల్లాల నుంచి జనాన్ని తరలించారని ప్రత్యర్థులు, టీడీపీ, కూటమి నాయకులు పదే పదే విమర్శించడం జరిగింది. మనసులో ప్రభుత్వం ఏదైనా అలజడి చేస్తుందా అనే భయం ఉన్నా జగన్పై జనాదరణను ప్రత్యర్థులు జీర్ణించుకుపోలేకపోతున్నారు అని వైసీపీ పార్టీ తీవ్రంగా కూటమికి కౌంటర్ ఇస్తుంది. ఇక అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పార్టీ కార్యకర్త విగ్రహావిష్కరణకు వెళితే పోలీసులు అడ్డంకుల్ని అధిగమించి బారిగేట్లను తోసుకొని అలాగే పొలాల గట్లు, కాలిబాటల్లో జనాన్ని జగన్ చూసేందుకు తరలి వెళ్ళి ఔరా అనిపించారు అని సాక్షి, మిగతా పత్రికలు కూడా కథనాల రూపంలో జనం ముందు ఉంచడం జరిగింది.
ఆ సమయంలో జగన్పై జనాదరణను చర్చకు పక్కదారి పట్టించేందుకు ఆయన వాహనం కింద కార్యకర్త చనిపోయాడని, తమదైన డైవర్షన్ రాజకీయానికి టీడీపీ తెరలేపింది అని వైసీపీ ఆరోపించింది. కానీ వాస్తవాల ఆధారంగా ఆనాడు కొన్ని పోలీస్ కేసులు కూడా నమోదవడం జరిగింది. దాని వెంట పరిణామాలు గమనిస్తే ఎవరైతే ఆ చనిపోయిన కార్యకర్త ఉంటారో వారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి జరిగినటువంటి విధానాన్ని వివరించడం జరిగింది. అయినప్పటికీ ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. జగన్పై జనాదరణ పెరుగుతుందన్న వాస్తవాన్ని కూటమి నేతలు అంగీకరించలేకపోతున్నారు అని వైసీపీ మీడియా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నేతలు కూడా పదే పదే మీడియా ముందు ప్రస్తావించడం మన కళ్ళకి కనిపిస్తుంది. ఇక రీసెంట్గా విజయవాడలో సాయికృష్ణ, క్రాంతి కుమార్ ఇళ్లకు వెళ్ళిన సందర్భంలో కూడా అదే రకమైన ఆదరణ కనిపించింది అని జగన్ నేతలు చెప్తున్నారు. ఆ తర్వాత భీమవరంలో ఆక్వా రైతులతో మాట్లాడేందుకు జగన్ వెళితే కూడా చీమల పుట్టలు పగిలినట్టుగా జనం హోరెత్తారని సాక్షి, దాని అనుబంధ మీడియా రాసుకొచ్చింది. జగన్పై జనం అభిమానం వెల్లువెత్తుతుందన్న సంకేతాలు కూడా జనంలోకి స్పష్టంగా వెళుతున్నాయని వైసీపీ ప్రతినిధి బృందాలు మాటిమాటికి జనం ముందు పెడుతున్నాయి. కానీ ప్రతి జగన్ పర్యటనపై మీడియాని అడ్డుపెట్టుకొని టీడీపీ అవాకులు చవాకులు పేలుతుందని, కొన్ని కుట్రతో కూడినటువంటి ప్రేలాపనలు కూడా చేస్తుంది అని వైసీపీ పార్టీ నేతలు తరచూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు కూటమికి కంచుకోట లాంటి తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటన, జగన్ను చూసి సీఎం అంటూ నినాదాలు మార్మోగాయి. జగన్ కాన్వాయ్ ముందుకు సాగడానికి వీల్లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్పై జనాదరణ లేదని చెప్పడానికి అదేమీ రాయలసీమ కాదు, కూటమి ఓటు బ్యాంక్ బలంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా. ఇంకా చెప్పాలంటే కూటమిలోని జనసేనకు అడ్డా. అయితే కూటమికి బీటలు పడ్డాయా అనే అనుమానం కూడా కలుగుతుంది అని జగన్ వైసీపీ పార్టీ యొక్క ఇంటర్నల్ సర్కిల్స్లో ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. జగన్కు జనాదరణ లభించటం సామాన్యమైన విషయమే అయినా కానీ తూర్పుగోదావరి లాంటి ఒక కూటమికి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతంలో జగన్కి ఆ రేంజ్లో జనం రావటం అనేది కొంత కూటమి నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది అని ఈరోజు జరిగినటువంటి మీడియా సమావేశాల్లో వైసీపీ నేతలు పేర్ని నానివి కానివ్వండి, రాయలసీమకు చెందిన కొంతమంది నేతలు ప్రస్తావించడం జరిగింది. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఆదరణ మిగిలిన ప్రాంతాల్లో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంటుంది. దీన్ని వైసీపీ పార్టీ కూడా అంగీకరిస్తుంటుంది. అలాంటి ప్రాంతంలో వైఎస్ జగన్ పర్యటిస్తే ఇసుకేస్తే రాలన్నంత జనం, వేలాదిగా వెల్లువెత్తిన జనాన్ని చూస్తే జగన్ ప్రత్యర్థుల గుండెదడ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి అని వైసీపీ అనుబంధ మీడియా, వైసీపీ ఛానళ్లు పదే పదే ఆ వీడియోల్ని జనం ముందు టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించడం జరిగింది. పొగాకు రైతులకు ఇచ్చిన హామీ మేరకు అక్కడికి జగన్ వెళ్లారు. పొగాకు కొనుగోలు కేంద్రానికి వెళ్లి అక్కడ రైతులను అడిగి సమస్యలను తెలుసుకోవడం జగన్ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. వైఎస్ జగన్ రాక గురించి తెలుసుకున్నటువంటి జనం భారీ సంఖ్యలో అక్కడికి వెళ్లడం జరిగింది. చివరికి హెలీప్యాడ్ వద్ద కూడా వేలాది మంది అభిమానులు వెళ్లడం విశేషం. హెలీప్యాడ్ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రం వరకు 2 కిలోమీటర్ల పైగా ప్రయాణించడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. దీన్ని బట్టి ఏ స్థాయిలో జనం అడుగడుగున నీరాజనం పడుతున్నారో అర్థం చేసుకోండి అంటూ సాక్షి మీడియా పదే ప్రజల ముందు పెడుతుంది. ఒక రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలో జనం పోటెత్తుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ జనసేన, టీడీపీ కూటమి అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కూడా జగన్కు లభించినటువంటి ప్రజాదరణ ఏపీలో మారుతున్నటువంటి రాజకీయ వాతావరణానికి సంకేతమనే చర్చకు తెరలేచింది. తూర్పు ఎటు మొగ్గితే అటు అధికారమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నిజంగానే ఉంటుంది. అలాంటిది తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటనకు వేలాది మంది తరలి రావడం వైసీపీలో కొంత జోష్ను నింపింది. ఇప్పటికే జగన్ ఎక్కడికెళ్లినా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడుతున్నారు. మరొక వైపు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ అధికారిక సోషల్ మీడియా కూడా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే కూటమికి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారా అనేందుకు ఆయన వద్దకు వివిధ రకాల బాధితులు వెళ్తున్నారు. అదే అత్యంత నిదర్శనమని చెప్పుకొస్తున్నారు. సమస్య ఉన్న చోటికి జగన్ వెళ్తుండడం, న్యాయం చేసేందుకు వైసీపీ శ్రేణుల్ని
పోరుబాట పట్టించడంలో జగన్ చురుగ్గా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తున్న అభిప్రాయం రోజు రోజుకి వైసీపీ పార్టీలో, వైసీపీ మీడియాలో బలపడుతుందని వాళ్ళు రాస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ పర్యటనలు కూడా విజయవంతం కావడం ముఖ్యంగా టీడీపీలో ఆందోళన కలిగిస్తుందని, నిజానికి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే వైసీపీని నాయకత్వ సమస్య వెంటాడుతూనే అభిప్రాయాన్ని కూడా వైసీపీ మీడియానే జనం ముందు పెడుతుంది. చాలా నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాలకు బాధ్యత అప్పగించాల్సి ఉంది అని కూడా వాళ్లే చెప్తున్నారు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరనే విషయాన్ని జనం పెద్దగా పట్టించుకోవడం లేదని, జగన్ వస్తున్నాడంటే చాలు పోలీసులు అడ్డంకుని లెక్క చేయకుండా వివిధ మార్గాల్లో ఆయన్ని చూడడానికి వెళ్తున్నారు అంటూ సోషల్ మీడియా, అదేవిధంగా సాక్షి మీడియా కూడా చెప్తుంది. వైసీపీపై జనాభిప్రాయానికి తూర్పులో జగన్ పర్యటనను వెల్లువెత్తిన జనం ఒక ఉదాహరణగా కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఈ జనమంతటినీ ఓట్లుగా మలుచుకోవడం ఇప్పుడు వైసీపీ పార్టీ చేతిలో ఉంది అని రాజకీయ విశ్లేషకులు ప్రతిఘటిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడి పర్యటన సక్సెస్ కావడం అంత ఈజీ కూడా కాదని, జనంలో ఆదరణ ఉంటే తప్ప స్వచ్ఛందంగా వెళ్లే పరిస్థితి నేడు లేదని, ఇదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పర్యటనలో జనం వెల్లువెత్తుతున్నారంటే అధికారం ఉంది అని అర్థం చేసుకోవచ్చని, కానీ ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడికి వద్దకు పదవుల కంటే కూడా జనం ఆకర్షితులవుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఈరోజు ప్రధానంగా సాక్షి, దాని అనుబంధ మీడియా పత్రికల్లోనూ అదేవిధంగా టీవీ ఛానల్లోనూ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కూటమికి 3 ఏళ్ల పరిపాలన అధికారంలో కొనసాగనుంది. దీంతో కూటమి నేతల్లో పర్యటనలో జనం పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం కాదు. కానీ అలాంటి సందర్భంలో అధికారంలోకి వస్తారో రారో తెలియనటువంటి, అది కూడా అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం పోటెత్తడం తప్పకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తుందని, మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతుందన్న సంకేతాలను కూడా ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలో కూడా జగన్ పర్యటనలకు వెల్లువెత్తుతున్న జన సందోహమే నిదర్శనమని సాక్షి మీడియా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తుంది. సాక్షి, దాని అనుబంధ సంఘాలు, అదేవిధంగా మీడియాకు సంబంధించిన రిపోర్ట్లు కూడా మరీ ముఖ్యంగా జనాన్ని, జగన్ను రెండు కలిపి చూడకుండా ఒకే రకంగా జనం ముందు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ప్రస్తుతానికి జనమైతే వస్తున్నారు, కానీ ఈ జనం ఓట్లుగా మారతాయా అనేది ప్రశ్న. ఇప్పటికీ జగన్కి జనం వస్తున్నారు. అది 2019లోనూ వచ్చారు, 2024 ఎన్నికల ముందు వచ్చారు, ఎన్నికలప్పుడు వచ్చారు. కానీ ఆ వచ్చిన వాళ్ళంతా ఓట్లేశారా అంటే తెలియలేనటువంటి పరిస్థితి. మరి రేపు 2029లో జగన్ చేయబోయే పాదయాత్ర కానివ్వండి, జగన్ ముందున్నటువంటి అనేక ప్రతిపక్ష నేతగా సమస్యలు కానివ్వండి, వీటన్నిటిని చూసి జనం మళ్ళీ జగన్కు ఓటేస్తారా లేదా అనేది ఇంకా 3 ఏళ్లలో మనకు ఒక పిక్చర్ అయితే కళ్ళకు కనపడేటువంటి అవకాశం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, కానీ రేపు ఓటేసే టయానికి జనం జగన్కి ఓటేస్తారా లేదా మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.